ఆస్కార్తో సహా గోల్డెన్ గ్లోబ్ లాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న RRR మూవీ ఇంకా అవార్డుల రేసులో దూసుకుపోతూనే ఉంది. 68వ ఫిలింఫేర్ అవార్డులో తన సత్తాను చాటింది. తెలుగులో బెస్ట్ ఫిలింగా RRR సినిమా ఎంపికైంది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరీతో పాటు మొత్తం 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటుడు విభాగంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ఇద్దరు విజేతలుగా నిలిచారు. ఉత్తమ డైరెక్టర్గా రాజమౌళి నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో RRR నుంచి MM కీరవాణిని ప్రకటించారు. రెండు 2023వ సంవత్సరానికి గాను 68వ ఫిలింఫేర్ అవార్డుల మహోత్సవం అట్టహాసంగా జరిగింది. సౌత్ ఇండస్ట్రీలో 4 భాషల్లో థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకుని అవార్డులు ప్రకటించారు. క్లాసిక్ హిట్ సీతారామం సినిమాకు 5 అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా సీతారామం మూవీ నుంచి మృణాల్ ఠాకూర్ నిలిచింది. బెస్ట్ ఫిలింగా సీతారామం నిలిచింది. ఇందులో బెస్ట్ యాక్టర్గా హీరో దుల్కర్ సల్మాన్కు వరించింది. భీమ్లా నాయక్ మూవీలో సపోర్టింగ్ రోల్ ఉత్తమ నటుడిగా రానా నిలిచారు. మలయాళీ బ్యూటీ సాయి పల్లవి గార్గి సినిమాకి తమిళ్లో ఉత్తమ నటిగా, విరాట పర్వం సినిమాకు తెలుగులో క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా 2 భాషల్లోనూ పురస్కారాలను దక్కించుకుంది. దీంతో సౌత్ ఇండియాలోని అతి తక్కువ కాలంలోనే 6 సార్లు ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న హీరోయిన్గా సాయి పల్లవి నిలిచింది. ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్ నిలిచింది. తమిళంలో ఉత్తమ సినిమాగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం నిలిచాడు. విక్రమ్ సినిమాలో తన యాక్టింగ్తో ఇరగదీసిన కమల్ హాసన్కు ఉత్తమ నటుడిగా అనౌన్స్ చేశారు. కన్నడలో ఉత్తమ చిత్రంగా కాంతార నిలిచింది. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి విజేతగా నిలిచారు. ఇక చార్లీ 777 సినిమాకు ఉత్తమ డైరెక్టర్గా కిరణ్ రాజ్ నిలిచారు.